నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ అండ్ సంజన ముందుగా హెడ్లైన్స్ బోనాలు ఇక్కడ కూడా మేము ఈరోజు తీయడం జరిగింది. ఎందుకంటే నిజామాబాద్లో దసరాప్పుడు అమ్మవారి ఊరు ఏమంటే కోటగల్లీలో ఉంటుంది. ఈ బోనాలు కూడా ఇక్కడ నుంచే తీయాలనే ఆలోచనతో మా కమిటీ అంతా నిర్ణయించి భారీ ఎత్తున కళాకారులను ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం నుంచి తెప్పించి ఈరోజు ఇంత గ్రాండ్ నడిచింది. ఎందుకంటే ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ అన్న, ఎమ్మెల్సీ మహేష్ అన్న గారు, మరియు మన ఉర్దూ అకాడమీ చైర్మన్ తయార్ బిన్ హమ్దన్ అన్న గారు, మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరి ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హితవు పలికారు. వైద్యులు, సిబ్బంది అందరూ సమయపాలన పాటిస్తూ రోగులకు నాణ్యమైన సేవలు అందించేలా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని ఆయన అన్నారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అందుబాటులోకి తెచ్చిన ఉచిత డయాలసిస్ సేవల విభాగాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం రోజు ప్రారంభించారు. డయాలసిస్ విభాగం ద్వారా రోగులకు అందించే సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున 20 మంది వరకు డయాలసిస్ సేవలు వినియోగించుకోవచ్చని వైద్యులు తెలిపారు. చుట్టుపక్క మండలాల నుండి డయాలసిస్ పేషెంట్లు ఇక్కడికి వస్తారని, ఏకకాలంలో 7 చొప్పున రోగులకు డయాలసిస్ చేయవచ్చని కలెక్టర్ దృష్టికి వైద్యులు తీసుకొచ్చారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ హితవు పలికారు. ఆసుపత్రిలోని ఆర్ఓ ప్లాంట్, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్, ఇతర విభాగాలను కలెక్టర్ సందర్శించి స్థానికంగా గల సౌకర్యాలను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇన్ పేషెంట్లను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వాకబు చేశారు. వైద్యుల కొరత ఉన్నట్లయితే కాంట్రాక్టు పద్ధతిలో వైద్యుల నియామకాల కోసం ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. వైద్యులు, సిబ్బంది అందరూ సమయపాలన పాటిస్తూ రోగులకు నాణ్యమైన సేవలను అందించేలా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని ఆయన అన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఎక్కువగా ఆస్కారం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, అంటువ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్ కె గంగాధర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శివశంకర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు తదితరులు పాల్గొన్నారు. అది ఫుడ్ కూడా సప్లై చేస్తారు. ఏమి ఇస్తున్నారు గోల్డ్లో? మధ్యాహ్నం రాత్రి ఏమైనా రోజుకి ఎన్నిసార్లు ఇస్తున్నారు? నిన్న ఎన్నిసార్లు ఇచ్చారు? అన్నం ఎవరికి పెట్టారు?
చూస్తున్నారా? తగ్గిందమ్మా? నొప్పి తగ్గిందా? ఏంటి? నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ నెత్తిన బోనం ఎత్తి ముందుకు నడిచారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగను ఈసారి కూడా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ బోనమెత్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని బంగారు మైసమ్మ వరకు డప్పుల మోతలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి వస్త్రాలు, ఓడిబియ్యం, లాంఛనాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సాంప్రదాయకంగా తెలంగాణ పండుగలను నిర్వహించి మన సంస్కృతిని కాపాడాలని ఆమె కోరారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని బంగారు మైసమ్మ అమ్మవారు చాలా శక్తి కలదని, మొక్కిన మొక్కులు తప్పక తీర్చే అమ్మవారు అని ఆమె అన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించడం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఆ దేవత దయ వలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విచిత్ర సంఘటన వెలుగు చూసింది. నీటి కొరతతో రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. డయాలసిస్ సేవలు నిలిచిపోవడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తుల పరిస్థితి దయనీయంగా మారింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పరిస్థితి రోజురోజుకు అధ్వాన్నంగా మారుతుంది. అధునాతన హంగులతో భవనాలు నిర్మించినా కనీస సౌకర్యాలు కనుమరుగయ్యాయి. నీటి సౌకర్యం లేకపోవడంతో రోగులతో పాటు వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రికి ప్రతిరోజు వేల సంఖ్యలో అవుట్ పేషెంట్లు, వందల సంఖ్యలో ఇన్ పేషెంట్లు వస్తున్నారు. ఆసుపత్రిలో నీటి కొరతతో వైద్యులు డయాలసిస్ చికిత్సలు నిలిపివేశారు. దీంతో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. డయాలసిస్ సేవలు అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆసుపత్రికి సరఫరా అవుతున్న గోదావరి జలాలు నిలిచిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు వైద్య సేవలు అందని ద్రాక్షగా మారుతున్నాయి. నీటి సౌలభ్యం లేకపోవడంతో సిబ్బంది మూత్రశాలలకు తాళాలు వేశారు. రోగులతో పాటు ఆసుపత్రి సిబ్బంది బయట నుండి త్రాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఆసుపత్రిలో నీటి సదుపాయం లేకపోవడంతో రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్యవైశ్యులలో ప్రతిభావంతమైన విద్యార్థులను ప్రోత్సహించే బంగారు పతకాలు బహూకరించడం అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అవోపా వారిని ప్రశంసించారు. ఇందూరు నగరంలో ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతిభావంతమైన విద్యార్థులకు బంగారు పతకాల బహూకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. ఎస్ఎస్సి, ఇంటర్, ఎంసెట్, నీట్, ఐఐటీలలో అత్యంత ప్రతిభ కనబర్చిన 23 మంది ఆర్యవైశ్య విద్యార్థులకు ఎమ్మెల్యే బంగారు పతకాలు బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులలో ప్రతిభావంతమైన విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అవోపా వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యకు మాత్రమే మనిషి తలరాతను మార్చే శక్తి ఉందని, విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు, ఇందూరికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, చదువుకునే పేద విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన తెలియజేశారు. నిజామాబాద్ సర్వసమాజ్ కమిటీ సమావేశంలో కాసేపు సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అన్ని కులాల పెద్దల ఏకాభిప్రాయం మేరకు ఈ నెల 28న ఊర పండుగ నిర్వహణకు ముహూర్తం ఖరారు చేశారు. నగరంలోని శర్నాపల్లి గడిలో సర్వసమాజ్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా ఆదాయ వ్యయాలపై చర్చ జరిగింది. ఈ సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. కాసేపు రసాభాసాగా మారింది. ఆ తర్వాత సర్వసమాజ్ అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ కల్పించుకుని సభ్యులను సంధాయించడంతో సమావేశం సజావుగా సాగింది. ఈ సమావేశానికి హాజరైన అన్ని కుల సంఘాల పెద్దలు ఊర పండుగ నిర్వహణపై చర్చించారు. అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేయాలని సభ్యులు కోరారు. ఈ నెల 23న బండారు వేయాలని, 28న ఊర పండుగ జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో సార్వజనిక్ సమాజ్ కమిటీ కన్వీనర్ రామర్తి గంగాధర్, ప్రధాన కార్యదర్శి బంటు రాజేశ్వర్, కోశాధికారి కిషన్ పట్వారీ, కార్యవర్గ సభ్యులు వినోద్ కుమార్, లక్ష్మణ్, రాజు, విఠల్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని అన్ని సంఘాల ప్రతినిధులు కలిసి సర్వసమాజ్ కమిటీ
మరి సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే సాధారణ సమయాల్లో అయితే 21వ తేదీ ఉండేది, కానీ ఆ రోజు గురు పూర్ణిమ వస్తున్నటువంటి కారణాన 28వ తేదీ ఆదివారం ఊరవండగ నిర్వహించడానికి మరొకసారి నిర్ణయించడం జరిగింది. మరి 23వ తేదీ బండారు వేయడం, మరి ఈ కార్యక్రమంలో ఈ రకంగా ఊరవండగా నిర్వహించుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఏదైతే ఇంకా సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ పట్టి కట్టేటువంటి దాంట్లో భాగంగా అనేటువంటి వాళ్ళందరినీ కూడా, అన్ని సంఘాలను కూడా, నగరంలో ఉన్నటువంటి ప్రతి సంఘం కూడా ఇలా భాగస్వామ్యం కావాలని సర్వ సమాజ్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఆహ్వానిస్తాం. ఏ జాతి అయినా ఆర్థికంగా సామాజికంగా బలపడాలంటే రాజ్యాధికారం అవసరమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ పద్మశాలిలో రాజకీయంగా ఎదిగేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమితులైన తర్వాత మొట్టమొదటిసారిగా నిజామాబాద్కు వచ్చిన ఈరవత్రి అనిల్కు నిజామాబాద్ నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలో ఉన్న నగర పద్మశాలి సంఘ భవనంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో నగర పద్మశాలి సంఘంతో పాటు వివిధ తరపు సంఘాల ఆధ్వర్యంలో అనిల్కు ఘన సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ రాజ్యాధికారం దిశగా పద్మశాలిలు అడుగులు వేయాలన్నారు. రాబోయే రోజుల్లో పద్మశాలిలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందని హామీ ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో కూడా ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. పద్మశాలి భవనం కోసం 2 ఎకరాల భూమి కేటాయింపజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకట నరసయ్య, జిల్లా సంఘం అధ్యక్ష కార్యదర్శులు డి యాదగిరి, పుల్గం హనుమండ్లు, జిల్లా పద్మశాలి యువజన సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకురావాలంటే మనం వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే వాళ్ళు మళ్ళీ బీజేపీతో ఉంటారని కూడా చెప్తా. మీకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చే విధంగా నేను తప్పకుండా కృషి చేస్తా ఈ ఎన్నికల్లో. దానికి మీరందరూ కూడా కృషి చేయాలి, మా నాయకులందరూ కూడా కృషి చేస్తారు. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కూడా ఉన్నాయి ఈ జిల్లాలో. నామినేటెడ్ పోస్టులలో కూడా పద్మశాలీలకు మార్కెట్ కమిటీలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఏదో ఒక మార్కెట్ కమిటీ వచ్చే విధంగా కృషి చేస్తాం. ఇక సంఘం తరఫున మీరు చేయాల్సింది నాయకులను తయారు చేయడం. నాయకులను తయారు చేయండి. నేనున్నా, నా ప్రయత్నం చేస్తా. ముఖ్యమంత్రి గారు కూడా నాకు దగ్గర కాబట్టి మన వాళ్ళు రాజకీయంగా ఎదిగే విధంగా ప్రయత్నం చేస్తానని సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా నేను మీకు ఇచ్చిన హామీ మొన్నటి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఇచ్చిన మాట తప్పేది లేదు. ఇచ్చినాం. గెలిచినమా ఓడినమా అన్నది ముఖ్యంగా. ఆ 2 ఎకరాల భూమి ఏదైతే ఇప్పిస్తానన్నామో అది తప్పకుండా అతి త్వరలోనే 2 ఎకరాల భూమి ఇప్పిస్తామని చెప్పి ఆ హామీ కూడా ఇస్తున్నాం. నిన్ననే కలెక్టర్ గారితో మాట్లాడినా, మీరు ఇప్పుడు యాదగిరి ఏమంటుందంటే అది CCLA దాకా పోయిందట. మరి తనను అడిగితే మాత్రం ఏమో సార్ ఏం లేదు అని అన్నాడు. మీరు ఆ ఫైల్ వెతికి వచ్చి ఒకవేళ CCLA దగ్గర ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ శాంక్షన్ కూడా చేపిస్తాను అది త్వరగా. ఒకవేళ అది లేకపోతే వెతుక్కోండి. 2 ఎకరాల భూమి చుట్టుపక్కల ఏదున్నా కానీ కలెక్టర్ గారిని కలవండి. ఎందుకంటే కలెక్టర్ గారికి నేను చెప్పిన మీరు వస్తారని చెప్పి రేపు కలెక్టర్ గారిని కలవండి. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. ఆషాఢమాస పవిత్ర బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. బాన్స్వాడ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీ, సంగమేశ్వర కాలనీ వాసులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుల మధ్య బోనాలను ఊరేగించి దుర్గాదేవి ఆలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. ఈ ఉత్సవాల్లో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని మహిళలతో పాటు బోనం ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆషాఢ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ నిర్వహించి అమ్మవార్లకు సమర్పిస్తారని అన్నారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. బాన్స్వాడలో సంగమేశ్వర కాలనీ ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ బోనాలు చాలా ప్రసిద్ధికెక్కినటువంటి బోనాలు. హైదరాబాదులో గోల్కొండ బోనాలు కానీ, సికింద్రాబాద్లో మహంకాళి బోనాలు కానీ ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఈ బోనాల పండుగ ఈ ఆషాఢ మాసం జరుపుకొని దుర్గామాతను పూజిస్తాం. ఆ దుర్గామాత ఆ తల్లి యొక్క కరుణ కటాక్షాలతో మా కుటుంబాలు బాగుండాలి, వర్షాలు సమృద్ధిగా పడాలి, పంటలు బాగా పండాలి, ఏ కుటుంబం ఆ కుటుంబం సుఖ సంతోషంతో జీవించాలి అనేటువంటి ఒక ప్రార్థనతో ఈ బోనాలు ఎత్తుకొని కాలినడకన ప్రయాణం చేసుకుంటూ వస్తారు. అంటే బోనాలంటే అమ్మవారిని ఎత్తున పెట్టుకున్నట్టునే. బోనాలు అనేది ఏంటి? అమ్మవారిని ఎత్తున పెట్టుకున్నాం, అమ్మవారిని ఎత్తున మోస్తున్నాం. అమ్మవారి కరుణ కటాక్ష కలగాలని ఈ బోనాల పండుగ జరుపుకుంటాం. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆషాఢమాస బోనాల వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నామని శ్రీ గాండ్ల పట్టణ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె అశోక్ కుమార్, ఆర్ రాజు అన్నారు. అమ్మవారి దయతో సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ వేడుకలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.
జిల్లా కేంద్రంలోని శెర్నాపల్లి గడి వద్ద శ్రీ గాండ్ల పట్టణ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుల మధ్య పోతరాజుల విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ బోనాలను ఊరేగించి మైసమ్మ తల్లికి సమర్పించారు. అనంతరం మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కె అశోక్ కుమార్, ఆర్ రవి మాట్లాడుతూ అనాదిగా వస్తున్న బోనాల పండుగ వేడుకలను సంఘ సభ్యుల సమిష్టి సహకారంతో ప్రత్యేక ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు పిల్ల పాపలతో ప్రజలందరూ సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ గాండ్ల సంఘం కోశాధికారి ఓ సాయిలు, భవన నిర్మాణ కమిటీ చైర్మన్ పి సాయిలు, కార్యనిర్వాహక అధ్యక్షులు నాగరాజు, కార్యదర్శి మోహన్, ఉపాధ్యక్షులు రాధాకిషన్, రాములు తదితరులు పాల్గొన్నారు. జాతరని ఇంత పెద్ద ఎత్తున ఇంకా ఎక్కువ మందితోని ఫస్ట్ టైంగా ఈ విధంగా ఇంతమంది 80 బోనాలతో 1000 మంది సుమారు 1000 మందితో ఈ జాతరని కొనాయించడం వల్ల ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేసిపోయినారు. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నిజామాబాద్ మా గానస్తులకే కాకుండా పట్టణ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కావాలని. శ్రీ జగదాంబ మాత సేవాలాల్ మహారాజులకు బంజారాలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలకు హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని 42వ డివిజన్లోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో శ్రీ సేవాలాల్ బంజారా ఎస్టీ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై దేవతా మూర్తులకు పూజలు నిర్వహించి దీపధూప నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం శ్రీ జగదాంబ సేవాలాల్ దేవాలయ నిర్మాణానికి తమ ట్రస్ట్ ద్వారా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు పిల్ల పాపలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో తులతూగాలని ఆ భగవంతుని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సేవాలాల్ బంజారా ఎస్టీ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు జాదవ్ మంగీలాల్, విలోజీ నాయక్, నోకియా నాయక్, రామ్ మహారాజ్ తదితర సంఘ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. बोल जगदम्बे माता की जय, सेवालाल महाराज की जय, रामलू महाराज की जय, बोल जगदम्बे माता की जय. ఈరోజు ఇందూర్ నగరంలో నాయకులందరికీ ముఖ్యంగా సేవాలాల్ రామ్లు మహారాజ్ శిష్యులు రామరావు మహారాజ్ శిష్యగణాన్ని అందరికీ కూడా ఈరోజు ఇందూర్ నగరంలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో బంజారా భవన్ పక్కన ఉన్న గ్రౌండ్లో ఆలయానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంగా ఈ సంఘ సభ్యులందరికీ పెద్దలకు మరియు యువకులకు మరియు స్వామి వారందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. హిందుత్వానికి అతి దగ్గర, హిందూ ధర్మానికి పూర్తిగా మద్దతిస్తూ సేవాలాల్ మహారాజ్ వారి ఆధ్వర్యంలో వారి ఏదైతే వారు చూపెట్టిన మార్గంలో రామ్లాల్ మహారాజ్ హిందూ ధర్మం భారతదేశంలో అభివృద్ధి చెందాలా, హిందూ ధర్మానికి పూర్తిగా మమేకమై మద్దతిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రామ్లాల్ మహారాజ్, సేవాలాల్ మహారాజ్ మరియు భవానీ మాత ఆలయాలు ప్రతి దగ్గర కూడా
నిర్మాణం జరుగుతూ ఉంది. అర్బన్లో ఇప్పటివరకు ఆలయం ఇంతవరకు లేదు. ఈరోజు ఈ భూమి పూజ చేసిన స్థలంలో ఒక మంచి వాళ్ళు తలపెట్టిన సంకల్పం ఏదైతే ఉందో మంచి ఆలయం నిర్మింపజేయాలని అందరి సహకారంతో మరియు నా వంతు ప్రభుత్వ సహకారంతో నా ట్రస్ట్ సహకారంతో నగర శివార్లోని దాస్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాంగ్ రూట్లో వేగంగా దూసుకువచ్చిన కారు కాలినడకన వెళ్తున్న వారిని ఢీకొట్టగా ఇరువురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే దాస్ నగర్ వద్ద గల జ్యోతిబా పూలే బాలికల గురుకుల కళాశాలలో చదువుతున్న తమ పిల్లలతో మాట్లాడేందుకు తల్లిదండ్రులు వచ్చారు. పిల్లలతో కలిసి రోడ్డు పక్కన ముచ్చటిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తన కూతురు నీలాతో కలిసి మన్వరాలను చూసేందుకు వచ్చిన కొత్తూరు పోషవ్వ మృతి చెందారు. అంతేకాక బోధన్ మండలం చిన్నమావంది గ్రామానికి చెందిన పద్మ ఇంటర్ చదువుతున్న తన కూతురు ఈశ్వరిని కలిసేందుకు వచ్చారు. రోడ్డు ప్రక్కన తన కూతురుతో మాట్లాడుతుండగా కారు ఢీకొట్టడంతో పద్మ ఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. కూతురు ఈశ్వరికి తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె ఊపిరితిత్తుల నుండి రక్తస్రావం అవుతుండటంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఇందూరు నగరం బోనాల పండుగలతో సందడిగా మారింది. ఆయా కుల సంఘాల ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించి గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ నగరంలోని ఎండల టవర్స్ ప్రాంతంలో పురగిరి క్షత్రియ పెరక సంఘ ఆధ్వర్యంలో ఆషాఢమాసం మొదటి ఆదివారం రోజు మహిళలు బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. నియమ నిష్టలతో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా డప్పు వాయిద్యాలతో గ్రామ దేవతల ఆలయాల వద్దకు వెళ్లి బోనాలు సమర్పించారు. పాడి పంటలతో ప్రజలను సుభిక్షంగా ఉంచాలని పెద్దమ్మ తల్లిని వేడుకున్నారు. ఈ సందర్భంగా పెరక సంఘం కుల పెద్దలు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢమాసం మొదటి ఆదివారం రోజు బోనాల పండుగను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ ప్రతి ఏటా గ్రామ దేవతలకు బోనాలు సమర్పించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. అన్ని కుల సంఘాల సమిష్టి నిర్ణయంతో దర్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీడీసీ సభ్యులు గ్రామస్తుల సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన చైర్మన్ ఇంజాపురం మహేందర్ ఈ సందర్భంగా అన్నారు. నగరంలోని శర్నాపల్లి గడిలో సర్వ సమాజ్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా ఆదాయ వ్యయాలపై చర్చ జరిగింది. ఈ సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. కాసేపు రసాభాసాగా మారింది. ఆ తర్వాత సర్వసమాజ్ అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ కల్పించుకుని సభ్యులను సంధాయించడంతో సమావేశం సజావుగా సాగింది. ఈ సమావేశానికి హాజరైన అన్ని కుల సంఘాల పెద్దలు ఊర పండుగ నిర్వహణపై చర్చించారు. అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేయాలని సభ్యులు కోరారు. ఈ నెల 23న బండారు వేయాలని, 28న ఊర పండుగ జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో సార్వజనిక సమాజ్ కమిటీ కన్వీనర్ రామర్తి గంగాధర్, ప్రధాన కార్యదర్శి బంటు రాజేశ్వర్, కోశాధికారి కిషన్ పట్వారి, కార్యవర్గ సభ్యులు వినోద్ కుమార్, లక్ష్మణ్, రాజు, విఠల్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని అన్ని సంఘాల ప్రతినిధులు కలిసి సర్వ సమాజ్ కమిటీ సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది.
ఏదైతే సాధారణ సమయాల్లో అయితే 21వ తేదీ ఉండేది, కానీ ఆ రోజు గురు పూర్ణిమ వస్తున్నటువంటి కారణాన 28వ తేదీ ఆదివారం ఊరవండగ నిర్వహించడానికి మరొకసారి నిర్ణయించడం జరిగింది. మరి 23వ తేదీ బండారు వేయడం, మరి ఈ కార్యక్రమంలో ఈ రకంగా ఊరవండగా నిర్వహించుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఏదైతే ఇంకా సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ పట్టి కట్టేటువంటి దాంట్లో భాగంగా అనేటువంటి వాళ్ళందరినీ కూడా, అన్ని సంఘాలను కూడా, నగరంలో ఉన్నటువంటి ప్రతి సంఘం కూడా ఇలా భాగస్వామ్యం కావాలని సర్వ సమాజ్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఆహ్వానిస్తాం. వరుణుడు కరుణించాలని ఎడపల్లి గ్రామస్తులు గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. 5 రోజుల పాటు అన్ని ఆలయాల్లో దేవతామూర్తులను గంగా జలాలతో అభిషేకించనున్నట్లు వారు తెలిపారు. వానాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా వర్షాలు కురవకపోవడంతో జిల్లా వ్యాప్తంగా బోనాల పండుగలతో పాటు గ్రామ దేవతలకు జలాభిషేకాలు చేస్తున్నారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గ్రామస్తులు, రైతులు, మహిళలు సమిష్టిగా గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. ఉదయం గంగానది నుండి తీసుకొచ్చిన గంగా జలాలతో గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార సంఘం చైర్మన్ మిద్దె నరేందర్, గ్రామ పెద్దలు మాదాస్తు సుదర్శన్ మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురవాలని గంగా జలాలతో గ్రామ దేవతలకు అభిషేకం చేశామని తెలిపారు. గంగామాత గ్రామ దేవతల సహకారంతో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని మొక్కులు చెల్లిస్తున్నామని చెప్పారు. గ్రామంలో 5 రోజుల పాటు గ్రామ దేవతలతో పాటు హనుమాన్ ఆలయం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాల్లో జలాభిషేకం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వర్షాలు పడడం లేదు కాబట్టి రైతుల యొక్క పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. అట్లాగే చెరువులలో నీరు లేదు, చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీని విషయంలో గ్రామ ప్రజలందరూ, గ్రామ పెద్దలు, అట్లాగే యువకులు అందరు కలిసి మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి శుక్రవారం వరకు 5 రోజులు గంగాజలం తీసుకొచ్చేసేసి గ్రామంలో ఉన్నటువంటి 52 గ్రామ దేవతలకు ఈ గంగాజలాలతో పూజలు చేయాలని చెప్పేసి, జలాభిషేకం చేయాలని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఈ నిర్ణయంలో భాగంగా ఈరోజు మొదటి రోజు చాలా బ్రహ్మాండంగా గ్రామ ప్రజలందరూ, రైతులు, యువకులు, అట్లాగే మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా బ్రహ్మాండంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేమందరం కూడా స్వచ్ఛందంగా పాల్గొని గ్రామాన్ని సుభిక్షంగా ఉంచాలని, పంటలు పండాలని చెప్పేసి రైతుల ముఖాల్లో ఆనందం ఉండాలని జాన్కంపేట గ్రామంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ కలిసి వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వర్షాలు సరిగా పడకపోవడం వల్ల నాట్లన్నీ లేక చెరువులన్నీ వెలువెళ్ళబోతూ ఉన్నాయి. ఆ వర్ణదేవుడు ఖండించకపోవడం వల్ల గ్రామంలోని ప్రజలు, పెద్ద మనుషులందరూ కలిసి ఆ వర్ణదేవుడిని పూజించాలనే ఉద్దేశంతో గంగా నదికి గోదావరి కానీ దాన్ని గంగా భావించి ఆ గంగ యొక్క నీరుని తీసుకొచ్చి గ్రామంలో ఉన్నటువంటి 52 గ్రామ దేవతలకు గంగాజలంతో జలాభిషేకం చేసి పూజలు చేసి నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రతి రైతుల యొక్క ఆనందం కొరకు, వర్షాలు పడడం వల్ల, సుభిక్షం కావడం వల్ల దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని దేవతలన్నీ సంతృప్తి చేయాలనే ఉద్దేశంతో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, గ్రామంలో ఉన్న ప్రతి యువకుల కాడికెళ్ళే అందరూ పాల్గొని నిర్ణయం తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రయత్నం చేసినాము. జయప్రదమైంది. దీన్ని ఇలాగే 5 రోజులు కొనసాగించి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆగస్టు నెలలో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 3 నుండి 10వ తేదీ వరకు అక్కడే ఉండనున్నారు. దీనికోసం ఆయన తాజాగా తన పాస్పోర్టును రెన్యువల్ చేయించుకున్నారు. ఇది వ్యక్తిగత పర్యటన లేక అధికారిక పర్యటన అనేది తెలియాల్సి ఉంది. టూర్లో భాగంగా ఆయన ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానిస్తారని సమాచారం. హైదరాబాద్లో ఆదివారం రోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తన అధికార నివాసమైన ప్రజాభవన్లో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలని నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య జరిగిన పండగ సంబరాల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి.